హాయ్ ఫ్రెండ్స్. ఓర్పు భరతమాత బిడ్డలకున్న గొప్ప ఆభరణం. కానీ ఆ ఓర్పు నశిస్తే శాంతిని కోరుకునే భారత్ ఆయుధం పడితే ఆ అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో ఈరోజు బంగ్లాదేశ్కు అర్థమైంది. మిత్రులారా, మనం ఎవరికైతే ప్రాణం పోసామో, ఏ దేశ విముక్తి కోసం మన దేశ సైనికులు రక్తం చిందించారో అదే దేశం ఈరోజు మనల్ని అంతం చేయాలని చూస్తుంది. మన ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ కారిడార్ను కత్తిరించాలని కుట్రలు చేస్తుంది. కానీ వారు ఒక విషయం మర్చిపోయారు. ఇది 1971 నాటి భారత్ కాదు. ఇది 2025 నాటి నవభారతం. శత్రువు ఆలోచన చెయ్యకముందే వారి ఇంట్లోకి చొరబడి గుండెల్లో నిద్రపోయే భారతం. గత 24 గంటల్లో సరిహద్దులో జరిగిన ఆ మహా వినాశనం ఏంటి? భారత పరాక్రమానికి బంగ్లాదేశ్ ఎందుకు వణికిపోతుంది? ఈ రోజు స్పెషల్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. స్టోరీలోకి వెళ్లే ముందు కొంచెం వెనక్కి వెళ్దాం. 1971లో తూర్పు పాకిస్తాన్లో నరమేధం జరుగుతున్న వేళ, లక్షలాది మంది శరణార్థులు భారత్కు వస్తున్న వేళ అప్పటి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం ప్రకటించింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులను మన సైన్యం ముందు మోకరిల్ల చేసింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది భారత్. దానికి అన్నలా అండగా నిలిచాం. కానీ ఈ రోజు మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యతర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అక్కడ భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగిపోయింది. మన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్లను భారత్ నుండి వేరు చేయాలని చైనా మరియు పాకిస్తాన్ల అండతో బంగ్లాదేశ్ ప్లాన్ చేసింది. ఫ్రెండ్స్, భారత్ ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉందంటే అది బలహీనత కాదు, అది ఇచ్చే చివరి అవకాశం. ఆ అవకాశం ముగిసింది. ఇప్పుడు యాక్షన్ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత పారా కమాండోలు మరియు ఆర్టిలరీ విభాగం ఒక అత్యంత రహస్యమైన ఖచ్చితత్వంతో కూడిన ఆపరేషన్ను పూర్తి చేశాయి. బంగ్లాదేశ్ సరిహద్దు లోపలికి ఏకంగా 25 కిలోమీటర్లు చొరబడి వారి సైన్యానికి గుండకాయ వంటి అతిపెద్ద ఆయిల్ డిపోను బాంబులతో పేల్చేశారు. ఊహించండి, చీకటి రాత్రి ఆకాశం నుండి మృత్యువుల మన గ్లెడ్ బాంబులు వచ్చి పడుతుంటే భూమి కంపించిపోయింది. ఆ 25 కిలోమీటర్ల పరిధిని బంగ్లాదేశ్ సైన్యం అత్యంత సురక్షితమైన జోన్ అనుకుంది. కానీ భారత గరుడ మరియు పారా కమాండోలు వారి కోటను ధ్వంసం చేశారు. ఈ దాడి వల్ల ఆకాశమంతా ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి కూడా పగలులా మారిపోయింది. ఎందుకు భారత్ కేవలం ఆయిల్ డిపోనే ఎంచుకుంది? ఫ్రెండ్స్, మోడర్న్ వార్ఫేర్ లో శత్రువును చంపడం కంటే శత్రువును కదలనివ్వకుండా చేయడం ముఖ్యం. ఏ సైన్యానికైనా రక్తం వంటిది ఇంధనం. ఆయిల్ డిపో నుండి బంగ్లాదేశ్ నార్త్ కమాండోలోని వందలాది ట్యాంకులు, వేలాది ట్రక్కులు, యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా అయ్యేది. ఇప్పుడు అది బూడిదైపోయింది. అంటే వారి ట్యాంకులు ఇప్పుడు కేవలం ఇనుప ముక్కలు మాత్రమే. అవి అంగుళం కూడా కదలలేవు. దీనినే ది పారలైజింగ్ ది ఎనిమీ అంటారు. ఈ ఒక్క దాడి వల్ల బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న 500 పైగా సైనిక చెక్ పోస్టులు ఇప్పుడు నిలిచిపోయాయి. సైనికులకు ఆహారం పంపాలన్నా, మందుగుండు పంపాలన్నా ట్రక్కుల్లో డీజిల్ లేదు. విమానాలు ఎగరాలన్నా ఫ్యూయల్ లేదు. అక్కడ ఆహాకారాలు మొదలయ్యాయి. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం భారత సైన్యం యొక్క ఈ భీకర రూపం చూసి సుమారు 500 మంది బంగ్లాదేశ్ సైనికులు తమ యూనిఫామ్లను, ఆయుధాలు వదిలేసి వెనక్కి వెళ్లిపోయారు. వారు ఎంత భయపడ్డారంటే తదుపరి టార్గెట్ మేమే అని వణికిపోతున్నారు. 250 కిలోమీటర్ల దూరం నుండి ఇంధనం తెచ్చుకోవాలి అంటే బంగ్లాదేశ్కు రోజులు పడుతుంది. కానీ భారత సైన్యం నిమిషాల్లో వారిని ముంచెత్తగలదు. అసలు బంగ్లాదేశ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రేంటి? ఇటీవల ఉస్మాన్ హాదీ అనే విద్యార్థి నేత మరణంపై భారత్ను నిందించారు. కానీ ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఉస్మాన్ హాదీ స్వంత సోదరుడే కెమెరా ముందు వచ్చి నిజం చెప్పాడు. మా అన్నను చంపింది భారత్ కాదు, మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మరియు వారి మనుషులే అన్నాడు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలను అడ్డుకోవడానికి, దేశంలో భారత్ వ్యతిరేక హింసను ప్రేరేపించటానికి, హిందూ ముస్లింల అల్లలు సృష్టించటానికి యూనస్ ప్రభుత్వం తమ సొంత ప్రజలనే బలి ఇస్తుంది. దీని వెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, భారత్ పేల్చివేసిన ఆయిల్ డిపో పక్కనే 5 సీక్రెట్ టెర్రర్ క్యాంపులు ఉన్నాయి. ఇవి మిలిటరీ బేస్ల ముసుగులో నడుస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా శిక్షణ కేంద్రాలు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి నేపాల్ మరియు భూటాన్ సరిహద్దుల ద్వారా మన చికెన్ నెక్ కంటే సిలిగురి కారిడార్ పై దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ భారత నిఘా సంస్థలు మరియు శాటిలైట్
శాటిలైట్ ఇమేజరీ సహాయంతో ప్రతి కదలికను గమనించాయి. మన రుస్తున్ డ్రోన్లు ప్రతి క్షణం వారిపై కన్నేసి ఉంచాయి. సరైన సమయం చూసి ఆయిల్ డిపోతో పాటు ఆ ఉగ్రవాద శిబిరాలను కూడా నరకానికి పంపింది మన సైన్యం. ఈ హై వోల్టేజ్ డ్రామాలోకి ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రవేశించింది. డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన బంగ్లాదేశ్ను వణికించేలా ఉంది. హద్దుల్లో ఉండండి, భారత్ ఇలా చాలా కోపంగా ఉంది. భారత్ కనుక పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అని అమెరికా నిక్కచ్చిగా చెప్పేసింది. అంతేకాదు, భారత్ కేవలం ఈ దాడితో ఆగిపోదని, అవసరమైతే గ్రౌండ్ ఇన్వేషన్ కూడా చేయవచ్చని అమెరికా హెచ్చరించింది. బంగ్లాదేశ్ చేసిన తప్పులకు భారత్ తీసుకునే చర్యలను అమెరికా అడ్డుకోబోతుందని స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఒంటరి అయిపోయింది. ఫ్రెండ్స్, మనకు సిలిగురి కారిడార్ ఎలాగైతే బలహీనత అని శత్రువులు భావిస్తారో, బంగ్లాదేశ్కి కూడా అలాంటి బలహీనమైన నెక్ ఉంది. మీరు మ్యాప్ని గమనిస్తే బంగ్లాదేశ్ ఉత్తర భాగంలో రంగాపూర్ ప్రాంతం దగ్గర ఒక సన్నని భూభాగం ఉంటుంది. ఇది దాదాపు 150 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, కానీ వెడల్పు చాలా తక్కువ. భారత్ కనుక తలుచుకుంటే ఈ 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని క్షణాల్లో కత్తిరించి బంగ్లాదేశ్ను 2 ముక్కలు చేయగలదు. అలా చేస్తే మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే మార్గం మరింత వెడల్పు అవుతుంది మరియు సురక్షితం అవుతుంది. శత్రువు మన గొంతు నొక్కాలని చూస్తే మనం వారిని 2 ముక్కలు చేసే సత్తా కలిగి ఉన్నాం. మరోవైపు భారత్ తన రక్షణను కట్టుదిట్టం చేసింది. రష్యా నుండి వచ్చిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ను చికెన్ నెక్ కారిడార్ దగ్గర మోహరించింది. దీని అర్థం ఏమిటంటే బంగ్లాదేశ్ లేదా చైనా నుండి ఏదైనా పిట్ట కూడా భారత్ వైపు ఎగిరి రావాలని చూస్తే అది సరిహద్దు దాటక ముందే గాలిలోనే భస్మమైపోతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఇండియన్ నావీ తన వినాశక నౌకలను జలాంతర్గాములను సిద్ధం చేసింది. కేవలం ఒక ఆర్డర్ వస్తే చాలు, బంగ్లాదేశ్ సముద్ర మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేసి ఆ దేశాన్ని ఊపిరాడకుండా చేయగలదు భారత్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బంగ్లాదేశ్ లోపల ఉన్న ప్రజలే ఇప్పుడు తమ ప్రభుత్వంపై విసిగిపోయారు. అక్కడ ధరల పెరుగుదల, మత ఛాందస్సవాదం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. భారత్ మమ్మల్ని తనలో కలిపేసుకుంటే బాగుండు, అప్పుడైనా మాకు ప్రశాంతత దొరుకుతుంది అని అక్కడ సామాన్యులు అనుకుంటున్నారు. 1971లో పాకిస్తాన్ నుండి విముక్తి పొందినట్లుగానే ఇప్పుడు ఈ వికృత పాలన నుండి భారత్ తమను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. గత 10 ఏళ్లలో భారత రక్షణ రంగం అనుసరిస్తున్న విధానం పూర్తిగా మారిపోయింది. దీనిని ఒఫెన్సివ్ డిఫెన్స్ అంటారు. గతంలో శత్రువు మనపై దాడి చేస్తే మన రక్షణ కోసం చూసేవాళ్ళు లేదా ప్రపంచ దేశాల ముందు గోడు వెళ్ళబోసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు శత్రువు మనపై దాడి చేయాలనే ఆలోచన చేయగానే వారి ఇలాకాలోనే మట్టి కరిపిస్తున్నారు. ఈ ఆపరేషన్లో వాడిని గ్లైడ్ బాంబ్స్ మరియు డ్రోన్లు మన స్వదేశీ సాంకేతికతతో తయారైనవి. ఇవి శత్రువు యొక్క రాడార్లకు కూడా చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదిస్తాయి. బంగ్లాదేశ్ తన రక్షణ వ్యవస్థ గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా అది భారతీయ సాంకేతికత ముందు పీకమేడలా కూలిపోయింది. ఇది కేవలం ఒక ఆయిల్ డిపోపై దాడి కాదు, ఇది భారత్ యొక్క టెక్నాలజికల్ పవర్ ప్రదర్శన. మహ్మద్ యూనెస్ నోబెల్ గ్రహీత కావచ్చు, కానీ ఒక దేశాన్ని నడపడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని ఈ పరిణామాలను నిరూపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారత్పై విషం చిమ్మటం వల్ల నష్టపోయేది ఆ దేశ ప్రజలే. ఇప్పటికే బంగ్లాదేశ్లో నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ సైనిక చర్య వల్ల అక్కడి గ్యాస్, డీజిల్ మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే సామాన్య ప్రజలు రోడ్డు మీదకి రావటం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే యూనెస్ ప్రభుత్వం తన గోతిని తాను తవ్వుకుంటుంది. పాకిస్తాన్ మరియు చైనాల మాటలు విని భారత్తో శత్రుత్వం పెట్టుకోవటం అంటే ఆత్మహత్య దృశ్యమే అని వారు గ్రహించాలి. ఈ ఆపరేషన్ కేవలం బంగ్లాదేశ్కు మాత్రమే కాదు, నేపాల్, మాల్దీవులు మరియు శ్రీలంక వంటి పొరుగు దేశాలకు కూడా ఒక గట్టి సందేశం. చైనా యొక్క డెట్ ట్రాప్ లో చిక్కుకొని భారత్ను దూరం చేసుకోవాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో భారత్ చేసి చూపించింది. చైనా తన సామర్థ్యం కోసం మమ్మల్ని వాడుకుంటుందే తప్ప కష్టం వస్తే ఆదుకోదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పాకిస్తాన్ తన సొంత ప్రజలకి తిండి పెట్టలేక విదేశాల్లో అప్పుల కోసం అడుక్కుంటుంది. అటువంటి దేశాన్ని నమ్ముకొని బంగ్లాదేశ్ భారత్పై కట్టడం హాస్యాస్పదం. భారత్ ఈ ఒక్క దెబ్బతో అటు పాకిస్తాన్కు ఇటు చైనాకు కూడా చెక్మేట్ పెట్టింది. చివరికి ఒక్క మాట, ఇది మోదీ భారతం. ఈ భారతం ఎవరిని అనవసరంగా కెలికేది కాదు, కానీ ఎవరైనా కెలికితే మాత్రం వదిలేది అంతకన్నా కాదు. డోజియర్లు పంపే కాలం పోయింది.
ఇప్పుడు డైరెక్ట్‌గా బాంబులే సమాధానం చెబుతాయి. మన సైన్యం చేసిన సాహసోపేతమైన దాడిని మీరు సమర్థిస్తుంటే, ప్రతి భారతీయుడికి ఈ వార్త చేరేలా షేర్ చేయండి. మిత్రులారా, భారత సైనికులకు సెల్యూట్ చేస్తూ కామెంట్ సెక్షన్‌లో జై హింద్ అని కామెంట్‌లో రాయండి. మీ యొక్క లైక్ మరియు షేర్ మన సైనికుల మనోబలాన్ని పెంచుతుంది. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే భారత్.